ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే పరిశీలనాత్మక విషయాల్లో ప్రగతిని సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ధర్మాలని తూచా తప్పక ఆచరించి కీర్తిని గడించగలుగుతారు. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వార్తలు వింటారు. వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి కూడా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిత్రుల ద్వారా లబ్ధి లభిస్తుంది. బంధువులతో కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సభలు సన్మానాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక పెట్టుబడులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగానే కలిసి వస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగరీత్యా కూడా తీసుకోగలుగుతారు. తద్వారా పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో అనుకూల మార్పులు దూరం అవుతాయి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు జాప్యంతో నెరవేరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఇక నూతన ఒప్పందాలు మాత్రం ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ నిర్వహణలో కూడా చక్కటి మార్పులు అనుకూలిస్తాయి. స్థానచలనం వంటివి ఏర్పడినప్పటికీ అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు వీడిపోతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు ఉపయోగపడతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలుపరచగలుగుతారు. వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. సాహస కృత్యాల ద్వారా విజయాలు అవలీలుగా చేజిక్కించుకోగలుగుతారు. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆకస్మిక వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక గృహ సంబంధిత కొనుగోళ్లు మరమ్మతులు వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు చోటు చేసుకుంటాయి. అధికారులతో సంభాషించేటప్పుడు ఆచితూచి సంభాషించడం ద్వారా మాత్రమే కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు జాప్యాలు చోటు చేసుకుంటాయి, తారసపడతాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రతికూలతను దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం.
అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు కొంతవరకు ఉపయోగపడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత అన్ని రంగాల వరకు కూడా ఏర్పడుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. వ్యవహారాల్లో వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఉత్తమమైనటువంటి విజయాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి భీతికర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక నూతన ఒప్పందాలు వ్యాపార రీత్యా ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. సమర్థవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవహారాల్లో అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తుంది. విదేశీ వ్యవహారాలు బాగా లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన కొనుగోలు వంటివి కూడా బాగా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక విదేశీ లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. పెట్టుబడులు కూడా బాగా కలిసి వస్తాయి.